వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఒక చక్కదనం ముచ్చట చెప్తానికి వచ్చినాయాలా ఇనే ప్రయత్నం అయితే చేయరు. కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అనుకొని చాలా మంది చాలా రకాలుగా 12 రకాలుగా అనుకుంటారు. కానీ ఎందుకు వస్తలేడు అనేది మాత్రం ఇవ్వాలా ఫుల్ క్లారిటీ వచ్చిందిలా. ఇది వాళ్ళ మంది చెప్పిన ముచ్చట కాదు, స్వయాన కొడుకు చెప్పిన ముచ్చటే. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఇవాళ ఒక సమాధానం అయితే చెప్పిండు. మా అయ్య ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి అంటే, మా అయ్య మొగవిల్ల ఈ తెలంగాణ మొత్తంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడన్నా లేడట. నేనేమంటున్నా అంటే, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు కేటీఆర్ గారు, బీజేపీలో లేరు, టీఆర్ఎస్లో లేరు, సారీ మరి టీఆర్ఎస్ నాశనం అయిపోయిన ఎప్పుడు టీఆర్ఎస్ వస్తుంది, బీజేపీలో లేరు, మళ్ళీ పోతే అదేంటి ఎర్రజెండా పార్టీలో లేరు, తెలుగుదేశం పార్టీ లేరు, కాంగ్రెస్లో లేరు. ఎవ్వరు ఉండరు మేయాసోండి నీ ఎదగలడు ఓళ్ళు చెప్పు, వాళ్ళని ఉంటారా ఓళ్ళు ఉండరు. మళ్ళీ ఇంకో మాట కూడా ఏం చెప్పిండంటే, మా నాయన అసెంబ్లీకి ఎందుకు పోతలేడంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే ఈ ఈ బుడిబుడికలు వేసాలు ఆ మాటలన్నీ బయటపై మాటలన్నీ నినలేక పోతలేడు. నేను కూడా చెప్పిన నాయన నువ్వు పోయి ఆ పాడైపోను, నువ్వు వాడు తలకాయ ఎంత ఖరాబ్ చేసుకుంటే అలా ఇన్ని అబద్ధాలు చెప్తారు, నువ్వు పామోదిలో పడుకోని ఆయన అని చెప్పిండట. పేపర్ స్టేట్మెంట్కి వచ్చింది. నేనేమో అబద్ధాలు చెప్తలేను ముచ్చట. నువ్వేమొద్దు, నువ్వు పామోదిలే ఉండు, అలా ఎన్ని అబద్ధాలు చెప్తారు. ఈ మల్లె తోటలో పాడైపోయి గంజాయి మొక్కలే ఉండరు. అక్కడ పోతే మనమేమో అంతా మల్లెపూలు ఎక్కువ ఇంటిమే, ఈ కాంగ్రెస్ మొత్తం అంతా గంజాయి మొక్కలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ దాకా మనమే కలిస్తేమే, నువ్వు ఇంటిలో ఏమంటా అని చెప్పిండట. అవును మరి కేటీఆర్ గారు, నేను కూడా ఒక చిన్న డౌట్తో అడుగుతున్నా, మీ అయ్యతోటి వాళ్ళని పోల్చుకోవస్తుందా? ఈ ప్రపంచ చరిత్రలనే ఒకటే ఎగ్జామ్ని 3-4 సార్లు రాపించిన చరిత్ర వాళ్ళంటే మీ అయ్యదే. మరి మీ అయ్యలే కూడా ఉంటాడా? ఉండడు. పేదలకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇయ్యలే, వాడు ఉంటాడా? మే లెక్క ఓడు ఉండడు. ప్రతి నెల గవర్నమెంట్ వాళ్ళకు 1 తారీఖు నుంచి 5 తారీఖు జీతాలు ఇస్తామని చెప్పిండు, ఎగ్గొట్టిండు, వాడు ఉంటాడా? మే లెక్క ఎవరు ఉండరు. ప్రభుత్వ భూములు ఎన్నో గుంజేసి పెట్టిండు, మరి మే లెక్క ఉండమంటుంటారా? ఎట్లుంటారు చెప్పు? కాదు, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు సిల్వర్ స్టార్ల నుంచి మొదలుకుంటే రాజకీయ నాయకుల నుంచి ఏకంగా అదేంది హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేపిస్తుంది. మరి మేయర్స్ అంటే ఈ రంగాల్లో లోలను ఉంటాడా? ఎవరు ఉండరు. మీరు మంచి ఈ రంగాల పిలగాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా అబద్ధాలు చెప్తుంటారు, మరి ఎదిగినాలు చెప్పురి వినొద్దు కదా. మీ అయ్యాసోని పిల్లగాడు ఎవ్వరు ఉండరు. కాకపోతే మీరు ఇప్పుడు పోనైనంత మాత్రాన అసెంబ్లీ అయితే ఏమాగదు. కానీ మీరు ఏం చేయాలంటే, ఒక నిర్ణయం తీసుకున్నాక జనాలకు ఉపయోగపడేది, మీరు మీ అయ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్లో వండుకోరి, లేకపోతే అటెంకాలు ఇంకేనన్నా పాత కొట్టలలో వండుకున్నా కానీ నష్టమైతే ఏమి లేదు. 4-5 లక్షల రూపాయల జీతం తీసుకుంటురులా. నిజంగా కేసీఆర్ గారు సిగ్గానిపియాలి. నేను అమ్మగాని పెద్ద మనిషి అయినవు పాడగాను. నువ్వు ఒక రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వెళ్ళిపోయినవు. నువ్వు 4-5 లక్షల రూపాయల జీతం తీసుకుంటా ఇంట్లో వండుకుంటా, అది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ పైగా ఎందుకు వస్తలేవంటే ఒగ్గిసోటి బయట సమాధానాలు చెప్తే నమ్ముతారా? నువ్వు ఎందుకు వస్తలేవంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పే అబద్ధాలు వినలేక వస్తలేవా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పే అబద్ధాలు మరి నిజాలు ఎందుకు చెప్తామా? పోయి ఏమా గట అబద్ధాల ముచ్చట్లా నేను చెప్తారా పిల్ల? ఏమా నేను 10 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసిన మీకంటే సీనియర్ నేను ఏడున్నా, గట్ట కాదు ఇట్లా అని చెప్పాలి కదా. చెప్పవు ఏమైనా ఇదే పనిగా పాములో కూర్చోవాలి. ఇక చంద్రపటం గిట్టేసినట్టు వేసి మంత్రగాలు గిట్ట అంతా సాటుగా కూర్చొని ఆయన చంపుతానా ఈయన చంపుతానా అంతా ఏమంటారు కదా. ఈక కూడా రాలేదు లేదు, ఉండేది ఏది లేదు. కానీ ఊగనే ఆడ మంత్రాలు వేసుకుంటా గీతలు గీసుకుంటూ ఉంటుంటారు. అటగిట్ట ఆడేమన్నా చంద్రపటం గిట్టేస్తున్నావు పామౌదులా? నువ్వు ప్రజలకు రా, ఫస్ట్ ప్రజలకు వచ్చి ఇదేదో ముచ్చట ప్రజలనే చెప్పరాదు. మరి ఏమా నువ్వు ప్రజలకు రావు, అసెంబ్లీకి రావు, నెల మాత్రం జీతం తీసుకుపోతావు. ఇది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ దానికి మీ కొడుకు ఏం చెప్తాడు? ఈ మా అయ్య రాకపోవడమే మంచిది, ఆయన అలానే ఉండి మొత్తం చక్రం తిప్పుతాడు. ఏం తిప్పుతారు? మేము ఇప్పుడు నాశనం అయిపోను. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అభ్యర్థి కూడా దిక్కులేడా మీ పార్టీకి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ అంటే ఎట్ట ఉండాలి? తెయ్యి అనాలి. దాని మొత్తం ఉడికపోయినట్టు అయిపోయింది. పాత రోగం వచ్చినట్టు పడినట్టే ఉంది. మా సమయం లేచకాలం లేదన్నట్టే ఉంది. ఇంకేదా మీ పరిపాలన పాడైపోను? అది కరెక్టేనా? మీరు ప్రజలకు ఏమన్నా న్యాయం చేయాలన్నా, ప్రజల తరఫున మాట్లాడాలన్నా ఫస్ట్ పాములకి వెళ్ళి బయటికి రావాలి. బయటకు వచ్చి లెక్క. ఇంకోటి, ఇప్పుడు అదేంటి రేవంత్ రెడ్డి ముఖం ఏడ చెల్తలేదు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ముఖం చెల్లదు. ఎట్ట చెల్తుంది చెప్పురి? మొత్తం రాష్ట్రాన్ని మొత్తం బలవత్తాలు చేసిపోదురి. మరి ఓడిస్తారు అప్ప. మరి ఇప్పుడు
అయ్యా అంట ఏతర కంటే ఏం చేసిండట 50 లక్షలు పెట్టి జోరుగా మస్తు దావత్ చేసిండట. వచ్చినాడు కళ్ళు తుంకలు సారా మంది ఆని పోసినట్టు బిగ్గర తిని తాగి పూర్ర బిడ్డ అని చెప్పిండట. 50 లక్షలు ఖర్చు వచ్చిందని చెప్పిండట కొడుకులకు. మరి 50 లక్షల రూపాయలు ఏడుకెళ్ళి వచ్చినవి అయ్యా అంటే అప్పు తెచ్చినరా అని చెప్పిండట. అప్పు తెచ్చి ఏమన్నారు మొత్తం ఏడ దొరికితే ఆడ నుక్కొస్తేవి ఇష్టం వచ్చిన రకం ఖర్చు పెట్టి పోతివి. ఇవాళ నీ అప్పులకు వడ్లు కడతాలకే తలకాయ పానం బలందంటే పోతుంది. అవునా కాదా? ఇంకోటి మన రాష్ట్రం పేరు చెప్పేసరికల్లా గత ప్రభుత్వంలో ఉన్న మీ అయ్యే మొక్క చూసి అమ్మ దగ్గరకు రాణిస్తలేదు. ఎవడిస్తారు చెప్పు? ఇచ్చినోడు కావాలి పత్రాలు తిరగాలంటే అవుతుందా పని? ఎవడు అప్పేడు సప్పేడు 60-70 ఏళ్ళు వెళ్ళిన ముఖ్యమంత్రులు చేసిన అప్పు గంతే చేసిపోయా. మీ అయ్య ఒకటి గంతే చేసిపోయా. మరి మీ అయ్యకు కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ ఇంకా వేరే రాజకీయ నాయకులకు పోలిక ఉంటుందా? మీ అయ్య రూటే సపరేటు అంతేగా. మీ అయ్య లెక్కలే వేరు, ఆయన ఖర్చులే వేరు. ఇప్పుడు ఆదాయం వచ్చింది సరే, ఈ సంవత్సరంలో ఒక 1000 కోట్ల రూపాయలు ఇది ఫాయిదా వచ్చింది, అలాగెళ్ళి 90 కోట్ల రూపాయలు గా పథకాలకో దానికో దీనికో ఇస్తున్నాం అంటే లెక్క. ఈ 1000 కోట్ల ఆదాయం లేదా, లోట పీసు లేదా, తెచ్చుడే అప్పు తెచ్చుడే బుత్తనే పంచుడే పంచడానికి పథకాలకు అన్నింటి పంచితిరి పోతిరి. మరి అప్పులు కాకుండా ఏమై పాడైతే ఇక ఇప్పుడు అంటారు రేవంత్ రెడ్డి బస్తు అప్పులు చేస్తుండు, ఆ గాడ భూములు అమ్ముతుండు గిడ. మరి ఏం చేస్తారు? పాన మీదకి వచ్చినాక శివులకు పువ్వులు అడ్డమా అన్నట్టు మరి ఆడ ఇజ్జత్ పోతున్నాయి. మరి నీ సాబతే అంత రాయగా నాయకులేదు, మీరు అంతా ఒకటే కదా. రేవంత్ రెడ్డి అయితే ఏంది, నువ్వు అయితే ఏంది, రేపు వస్తాయని అయితే ఏంది. రాష్ట్రం అప్పుల పాలైంది అన్నట్టు ఏం చేస్తారు? పాత భూములు ఏడు ఉన్నాయి, గవర్నమెంట్ ఆస్తులు ఏడు ఉన్నాయి, అవి పని చేద్దామని చూస్తారు. నువ్వు చేయలేదు అప్పట్లో. ఆర్టీసీని అమ్మేస్తానా ఇంటివి అనలే. ఆర్టీసీల మీద లేని ప్రేమ వాళ్ళకి వస్తుంది. అదెందుకంటే ఆర్టీసీ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల భూములు ఉన్నాయట, అవి కాదు చేద్దామని ప్లాన్ చేయలే. ఇక చెప్పుకుంటే అంత పెంట తోడుతామంటే పెంకిసి బయటకు వెళ్తూనే ఉంటాయి. నువ్వు ఎందుకు వస్తలేవు అని వాడు కర్మజాలంటే మరి ఒంట్లో బాగలేదు లేకపోతే నాకు ఇష్టం లేదే అని రానని చెప్పాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ మాటలు ఇల్లేక రాలేను, వాళ్ళ మాటలు ఇంటి నా తలకాయ ఖరాబ్ అవుతుంది, నా కొడుకు తలకాయ ఖరాబ్ అవుతుంది. మరి ఎవ్వరు తలకాయ ఖరాబ్ కాదు, ఇట్లా పట్టుకోరు మంచిగా. తండ్రి కొడుకులు చెరవ మంచం వేసుకొని పుల్ బాటలు తెచ్చుకొని ఏమంటారు సోడా బాటలు నీళ్ళ బాటలు ఇంత ప్లాస్టిక్ రాళ్ళు తెచ్చుకొని మంచిగా నాటుకోలు మస్తుగా ఉండనే ఉండే పామోజులా లేవా? కష్టపడి అప్పట్లో ముఖ్యమంత్రి పదవి చేసినప్పుడు కష్టపడి సంపాదన అంత ఏం చేసినావు? దగ్గర 100 ఎకరాలు ఉందని నువ్వే చెప్తివి. అందులో ఏమో ఒకటి దాని దీన్ని పట్టుకొని తినుకుంటా కూర్చో అయ్యపాయ. ఇంకేం పాడైంది? మీ జనాలకైతే ఏం చేసేటట్లేరు, మీరు బయటికి వెళ్ళేటట్లేరు. ఇది అయితే మా ముచ్చట కాదు, జనాలు అనుకున్న ముచ్చటే. కానీ ఇవాళ మీ కొడుకు అన్నడనే ఉద్దేశంతో చెప్తున్నా. ఓ కేసీఆర్ వీరాభిమానులు, కేసీఆర్ నెల జీతం పంపుతుంటే తింటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, మీ మనోభావాలు దెబ్బతింటే నేనైతే ఏం చేయలేను. ఇక ఉంటా మరి.